ఫ్రెండ్స్ టెక్ న్యూస్ 1814 అందరికి స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి ఆగస్ట్ 28, 2024 టైం వచ్చేసరికి 2 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ముందు నేను ఈ వీక్ మళ్ళీ అవైలబుల్ ఉన్నాను. నేను పర్సనల్ పని మీద బయటకి అయితే వెళ్తున్నాను. మండే మళ్ళీ టెక్ న్యూస్ అయితే ఉంటుంది. నెక్స్ట్ 3 days అయితే మన ఛానల్లో వీడియోస్ అయితే వస్తాయి. రోజుకొక వీడియో అయితే వస్తుంది. సో ఈ 2 రోజులు టెక్ న్యూస్ అయితే మీరు మిస్ అవుతారు. మళ్ళీ మండే రోజు టెక్ న్యూస్ అయితే ఉంటుంది. ఇవన్న న్యూస్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ వచ్చేసరికి టెక్నో నుంచి రీసెంట్గా హువావే ట్రైఫోల్డ్ డిజైన్ టీచ్ చేసిన విషయం తెలిసిందే. నెక్స్ట్ మంత్ దీన్ని లాంచ్ చేస్తున్నట్లు కూడా చెప్పారు. కానీ దీనికి సంబంధించి ఎట్లాంటి లుక్ అయితే బయటకు రాదు. జస్ట్ ఒకటేసారి వాళ్ళ CEO చేతిలో ప్లేన్లో కనిపించింది అంతే. కానీ టెక్నో వాళ్ళు అయితే మొత్తం వాళ్ళ కాన్సెప్ట్ మొత్తం రిలీజ్ చేశారు. మరి ఫోన్ ఎప్పుడు తీసుకొస్తారో మీ ఇన్ఫర్మేషన్ తెలియదు. కానీ వీళ్ళ ట్రైఫోల్డ్ కాన్సెప్ట్ మొత్తం ఒక వీడియో రూపంలో రిలీజ్ చేశారు. చాలా బాగుంది కాన్సెప్ట్. చూస్తే ఫ్యూచర్ ఫోల్డబుల్ ఫోన్స్ ఇలానే ఉండబోతున్నాయి. మీకు నెక్స్ట్ 1 yearలో ఇట్లాంటి ఫోన్స్ మీరు చూస్తారు. 1-2 yearsలో ఇది ఎలా ఉపయోగపడుతుందంటే మీకు రకరకాలుగా వీళ్ళు చూపించారు కూడా చూడొచ్చు. ఫోల్డ్ చేశారనుకోండి కీబోర్డ్ లాగా ఒక డిస్ప్లేని యూజ్ చేయొచ్చు. ఇంకా మీరు 3 డిస్ప్లేస్ని 3 యాప్స్కి సపరేట్గా యూజ్ చేయొచ్చు. పెన్ కూడా యూజ్ చేయొచ్చు. ఇట్లా రకరకాలుగా వీళ్ళు వాళ్ళ యూస్ కేసెస్ని కూడా అక్కడ డిస్ప్లేకి అయితే తీసుకొని వచ్చారు. వీడియోలో మీరు చూడొచ్చు. ఈ ఫోన్ మనం టెక్నో నుంచి తొందరలో చూడొచ్చు. తక్కువ రేట్లో తీసుకొని వస్తుంది టెక్నో. వీళ్ళేమి క్వాల్కామ్ ప్రాసెసర్ కూడా యూజ్ చేయరు. వీళ్ళు మీడియాటెక్ ప్రాసెసర్ తీసుకొని వస్తారు. ఇది తీసుకొస్తే 1,50,000 లోపే వస్తుంది. మనకి నార్మల్ ఫోల్డ్ అయితే ₹1,00,000 లోపు ఎక్స్పోర్ట్ చేయొచ్చు. కానీ ట్రైఫోల్డ్ కాబట్టి 1,00,000 పైకి వెళ్ళొచ్చేమో. చూడాలి ఎంత ప్రైస్లో తీసుకొస్తారు. ఇవన్నీ ప్రజెంట్ ఏం ఇన్ఫర్మేషన్ లేదు. కానీ కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ మనకి ఒప్పో నుంచి ఒప్పో ఫైండ్ X8 సిరీస్లో కూడా యాక్షన్ బటన్ తీసుకురాబోతున్నట్టు రిపోర్ట్ అయితే వస్తుంది. యాపిల్ క్యాప్చర్ బటన్ అని చెప్పేసి తీసుకొని వస్తుంది కదా. యాపిల్ iPhone 16 సిరీస్లో తీసుకుంటే మీకు క్యాప్చర్ బటన్ ఉంటుంది. దీని యూస్ చేసి మనం ఫోటో తీయొచ్చు, ఫోకస్ చేయడం కానీ, జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేయడం, ఇట్లాంటి కెమెరా కోసం దాన్ని యూజ్ చేయొచ్చు. సేమ్ అదే కాన్సెప్ట్తో వీళ్ళు కూడా అలాంటి బటన్ని ఒప్పో ఫైండ్ X8 సిరీస్లో తీసుకొని వస్తారు అని చెప్పేసి రిపోర్ట్ అయితే వస్తుంది. సో ఇవి కూడా ఫ్లాగ్షిప్ ఫోనే ఒప్పో ఫైండ్ X సిరీస్. వీళ్ళు కూడా కెమెరాని ఎక్కువ ఫోకస్ చేసి ఫోన్ తీసుకొని వస్తూ ఉంటారు. దానికి కూడా కెమెరా క్యాపబిలిటీస్ అయితే ఉంటాయి. ఆ బటన్ అయితే వీళ్ళు తీసుకొని వస్తున్నారో కెమెరా కోసం దాన్ని యూజ్ చేయొచ్చు. వీళ్ళే కాదు ఫ్యూచర్లో చాలా మంది కాన్సెప్ట్ అయితే ఫాలో అవుతారు. ఎందుకంటే యాపిల్ ఒక్కసారి తీసుకొచ్చింది అనుకోండి అందరు దాన్ని ఫాలో అవుతూ ఉంటారు. ఆ నాచ్ కూడా ఫస్ట్ వచ్చినప్పుడు అందరు తిట్టారు. ఫస్ట్లో iPhone 10X అంటారు, కొంతమంది 10 అంటారు. దాంట్లో ఫస్ట్ ఆ నాచ్ వచ్చింది అందరు తిట్టారు. అసలు అవసరం ఉన్నా లేకపోయినా కానీ అంత పెద్ద నాచులు పెట్టి తీసుకొని వచ్చారు ఐఫోన్ కాపీ కొట్టడానికి. ఈ క్యాప్చర్ బటన్ ఇప్పుడే చూస్తున్నాం మనం అంటే సోనీ ఎప్పుడో తీసుకొని వచ్చింది. షట్టర్ బటన్ అని చెప్పేసి ఉంటుంది వాళ్ళకి. దాన్నే అదే కాన్సెప్ట్ని ఇప్పుడు వీళ్ళు యాపిల్ క్యాప్చర్ బటన్గా తీసుకొని వస్తుంది. ఇప్పుడు మిగతా బ్రాండ్స్ ఒప్పో వీళ్ళందరూ రకరకాల పేర్లు పెట్టి తీసుకొని వస్తారు. కాన్సెప్ట్ మొత్తం సేమ్. బటన్ యూస్ చేసి మనం ఫోటోలు తీసుకోవడం ఇట్లాంటి వాటికి యూజ్ చేయొచ్చు. కెమెరా కోసం యూజ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ మనకి ఎయిర్టెల్ నుంచి ఎయిర్టెల్ ఇప్పుడు యాపిల్తో కొలాబ్ అయితే అవ్వబోతుంది. ఇప్పుడు వింక్ మ్యూజిక్ ఉంటుంది. ఎయిర్టెల్ వింక్ మ్యూజిక్ యూజ్ చేస్తుంటారు మీరు. దాన్ని ఇయర్ ఎండింగ్కి వీళ్ళు షట్ డౌన్ చేయబోతున్నారు. ఎవరైతే వింక్ ప్రీమియం తీసుకున్నారో వాళ్ళకి యాపిల్ మ్యూజిక్ వీళ్ళు మైగ్రేట్ అవ్వచ్చు. అండ్ ఇంకా యాపిల్ టీవీ ప్లస్ కూడా యూజ్ చేయొచ్చు అని చెప్తున్నారు. ఎవరు ఈ పోస్ట్ పెయిడ్ యూజర్స్ ఉంటారు, ఎయిర్టెల్ పోస్ట్ పెయిడ్ యూజర్స్ కానీ వైఫై ప్లాన్స్ తీసుకుంటారు కొంతమంది, బోర్డ్ బ్యాండ్ ప్లాన్స్, వీళ్ళందరికీ కొన్ని ప్లాన్స్ ఇస్తామని చెప్తున్నారు. ఎగ్జాక్ట్గా ప్లాన్స్ గురించి ఏం చెప్పట్లేదు. ఫ్రీగా ఇస్తారా లేకపోతే ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారా దీని గురించి ఏమి ఇన్ఫర్మేషన్ లేదు. ప్రజెంట్ అయితే మాత్రం ఎయిర్టెల్ యాపిల్ కొలాబ్ అయితే ఫిక్స్ అయింది. తొందరలోనే దీనికి సంబంధించి మనకి కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. నెక్స్ట్ వచ్చేసరికి అమెజాన్ నుంచి అమెజాన్ ఒక AI చాట్ బాట్ని తీసుకొని వచ్చింది వాళ్ళ ప్లాట్ఫామ్లో. దీని పేరు వచ్చేసరికి రూఫూస్. సో ఇది ఏం చేసిద్ది అంటే మీరు అమెజాన్లో దీన్ని క్వశ్చన్స్ అడగవచ్చు. బాటంలో ఉంటుంది చూడవచ్చు. దీన్ని యాక్టివేట్ చేసేసి స్మార్ట్ బ్యాండ్కి స్మార్ట్ వాచ్కి తేడా ఏందని అడిగితే దానికి సంబంధించి మొత్తం అది డీటెయిల్గా చెప్తుంది. అండ్ ఏమన్నా బర్త్డే గిఫ్ట్స్ ఏమైనా సజెషన్ ఇవ్వమని ఇస్తుంది. ఫెస్టివల్ గిఫ్ట్స్ సజెషన్స్ ఇవ్వమన్నా ఇస్తుంది. నేను హైకింగ్కి వెళ్తున్నాను ఏమన్నా నాకు కొన్ని సజెషన్స్ చేయాలంటే హైకింగ్కి వెళ్ళేటప్పుడు ఏమేమి ప్రొడక్ట్స్ మీకు ఉపయోగపడతాయి వాటన్ని సజెస్ట్ చేయడం. ఇట్లా మీకు రకరకాలుగా అయితే దీన్ని యూజ్ చేయొచ్చు. సో ఇదైతే అమెజాన్ మీరు తొందరలోనే చూస్తారు. నెక్స్ట్ చూస్తే డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే సోనీ సౌండ్ బార్ 600 వాట్ 5.1 ఛానల్ సౌండ్ బార్. ఒకవేళ ప్రీమియం సౌండ్ బార్ కోసం చూస్తుంటే మాత్రం తక్కువ రేట్కి అయితే వస్తుంది. నార్మల్ 27,000కి అట్లా అమ్ముతారు దీన్ని. ప్రజెంట్ దీని ₹5,500 బ్యాంక్ ఆఫర్ అయితే వస్తుంది SBI కార్డ్స్ మీద. అది కూడా మీకు ₹21,500 ఆ రేంజ్కి అయితే వస్తుంది. ఒకవేళ మీరు ప్రీమియం సౌండ్ బార్ కోసం చూస్తుంటే మీ టీవీకి ఈ డీల్ మీరు చెక్ చేయొచ్చు. ఒకవేళ మీరు బడ్జెట్లో చూస్తుంటే JBL నుంచి కూడా 7,000 ఆ రేంజ్లో అయితే ఉంటాయి. లింక్స్ కింద డిస్క్రిప్షన్ ఉంటే అక్కడ నుంచి చెక్ చేయొచ్చు. ఇంకా ఎక్కువ డీల్స్ కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్ కూడా కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, అక్కడ నుంచి చెక్ చేయండి. నెక్స్ట్ మనకి Xiaomi నుంచి Xiaomi బటన్లెస్ ఫోన్ వర్క్ చేస్తుంది. నెక్స్ట్ ఇయర్ ఈ ఫోన్ తీసుకొస్తుంది అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. బటన్లెస్ కాన్సెప్ట్ వివో తీసుకొచ్చినట్టుంది. వివో ఎపెక్స్ 2019లో తీసుకొచ్చింది ఎపెక్స్ ఫోన్. సో దానిలో బటన్స్ అయితే అసలు ఉండవు. ఆ కాన్సెప్ట్ ఫోన్ అనమాట. ఇప్పుడు ప్రాక్టికల్గా Xiaomi అయితే నెక్స్ట్ ఇయర్ ఈ ఫోన్ తీసుకొస్తామని చెప్తుంది. మరి చూడాలి ఇది ప్రాక్టికల్గా ఎలా వర్క్ అవుతుందో. ప్రెజర్ సెన్సిటివ్ బటన్స్ అయితే ఉంటాయి. బటన్స్ అయితే ఫిజికల్గా కనపడవు. ప్రెస్ చేస్తే మీకు ఆ బటన్స్ అయితే యాక్టివేట్ అవుతుంటాయి. ప్రెజర్ సెన్సిటివ్ బటన్స్ అయితే ఉంటాయి చుట్టూ. చూద్దాం ఎలా ఉంటుందో ఫోన్ మార్కెట్లోకి వచ్చాయి. నేనైతే యూజ్ చేయలేదు. కాన్సెప్ట్ని కూడా నేను టచ్ కూడా చేయలేదు. నెక్స్ట్ మనకి Android 15లో కొత్త ఫీచర్ అయితే వస్తుంది. సో ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఒకవేళ మీరు ఇయర్ ఫోన్స్ యూజ్ చేస్తున్నారు అనుకోండి, Android 15 డివైస్ యూజ్ చేస్తూ ఉంటే
మీకు ఇయర్ ఫోన్స్‌లో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉందనుకోండి, మీకు డైరెక్ట్ నోటిఫికేషన్ సెంటర్‌లోనే కనిపిస్తా ఉంటది. మీరు అక్కడి నుంచే యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేయొచ్చు, ఆఫ్ చేయొచ్చు. అండ్ దాంతో పాటు ఒకవేళ మీ ఇయర్ బడ్స్ స్పేషియల్ ఆడియోకి సపోర్ట్ చేస్తే అక్కడే కనిపిస్తా ఉంటది. అక్కడి నుంచి కూడా మీరు స్పేషియల్ ఆడియో ఆన్, ఆఫ్ చేసుకోవచ్చు. ఇది ఓన్లీ ఆండ్రాయిడ్ 15 అబోవ్‌కి వర్క్ అవుతుంది. ఇది ఆండ్రాయిడ్ 15లో మీరు చూడొచ్చు. నెక్స్ట్ మనకి గూగుల్ నుంచే మళ్ళీ గూగుల్ ఒక ఏఐ ప్రోగ్రామ్ మీద వర్క్ చేస్తుంది వాళ్ళ రీసెర్చ్ టీమ్. వీళ్ళు మిషన్ లెర్నింగ్ ఏఐ యూజ్ చేసి వీళ్ళు చెప్పిన దాని ప్రకారం అయితే వీళ్ళు ఒక 300 మిలియన్ పీపుల్ వాయిస్ శాంపిల్స్ మేము కలెక్ట్ చేసాము. 100 మిలియన్ పీపుల్ కాఫ్ శాంపిల్స్ అని మనం దగ్గినప్పుడు సౌండ్ వస్తుందో సో ఆ శాంపిల్స్ అన్ని కలెక్ట్ చేసినట్టు చెప్తున్నారు. సో వీటి ద్వారా వీళ్ళు ఏం చేస్తారంటే నార్మల్గా ఫోన్ యూజ్ చేసినప్పుడు దగ్గుతుంటారు కదా, సో మీరు ఎలా దగ్గుతున్నారో దాని ప్రకారం మీకు ఏ రోగం ఉందో చెప్తుంది అనమాట. ఏ రోగాలు ఇది డిటెక్ట్ చేయగలదంటే ఇక్కడ చూడొచ్చు, మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఎక్స్రే అంటే మీకు ఏమైనా చెస్ట్ ఇన్ఫెక్షన్స్ ఉంటే మీకు చెప్తుంది అది. నెక్స్ట్ టీబీకి సంబంధించి ఏమైనా ఉంటే చెప్తుంది. కోవిడ్ సంబంధించి కానీ థ్రోట్ ఇన్ఫెక్షన్ కానీ ఇట్లాంటివన్నీ ఇది ఐడెంటిఫై చేయగలదు అనమాట. జస్ట్ మీ దగ్గుతోటి మీరు దగ్గిన దగ్గు బట్టి ఆ సౌండ్ తీసుకొని ఈ మొత్తం ఇస్తుందని చెప్తున్నారు. ఇది ప్రజెంట్ అయితే వర్కింగ్ స్టేజ్లోనే ఉంది. ఫ్యూచర్ ఇది వర్క్ అయితే మాత్రం మీ మొబైల్ ఫోన్స్లో అయితే చూడవచ్చు. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ది డే చూసుకుంటే సృజన్ కుమార్ అడుగుతున్నారు, మా ఫాదర్కి 15,000లో ఫోన్ కావాలని అడుగుతున్నారు. ఆయన శాంసంగ్ F15 అన్నట్లు రాశాడు. అక్కడ F15 కంటే నా సజెషన్ 12,000 F15 వస్తుంది. మీరు 15,000 అంటున్నారు. 15,000 మీ బడ్జెట్లో వెళ్ళగలిగితే మాత్రం 16,000 మోటోరోలా G85 వస్తుంది. చాలా బాగుంటుంది ఫోన్. మీ ఫాదర్ గారికి ఇవ్వాలంటే మీరు చాలా మంచి ఫోన్ అది. ఒకవేళ మీరు శాంసంగ్లోనే కావాలి అంటే మాత్రం బడ్జెట్ మీరు ఎక్స్టెండ్ చేసుకోగలిగితే 15,000 దాకా M35 చూడండి. 16,000 17,000 ఆ రేంజ్లోనే వస్తుంది. ఇది సేల్ దాకా వెయిట్ చేయండి. ఒక 20 డేస్లో సేల్ అయితే వస్తుంది. ఇంకా తక్కువ రేట్కి వస్తాయి. ఇప్పుడు నేను చెప్పిన ఫోన్స్ మీకు M35 కానీ G85 కానీ ఇవన్నీ మీకు తక్కువ రేట్కే రావచ్చు. వీటిని మీ విష్ లిస్ట్లో పెట్టుకోండి. ఇంకా మంచి ఫోన్స్ కూడా రావచ్చు. అప్పుడు అలాగో సేల్స్ వీడియో చేస్తాం కదా, ఏ బడ్జెట్ నుంచి ఈ బడ్జెట్లో ఏ మొబైల్ కొనాలని చెప్పేసి దానిలో చెప్తాను. అక్కడ మీరు డిసిషన్ తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి శంషాబాద్లో ఒక హోటల్ అయితే ఉంది. ఓయో రూమ్ అనమాట. ఇది శంషాబాద్లో సీతా గ్రాండ్ హోటల్ అనమాట. ఇక్కడ గణేష్ అనే ఒక వ్యక్తి దానిలో సీసీ కెమెరాలు పెట్టేసి ఎవరైతే అక్కడ కస్టమర్స్ వస్తుంటారో వాళ్ళ ప్రైవేట్ వీడియోస్ రికార్డ్ చేసి వాళ్ళు చెక్అవుట్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళకి ఫోన్లు చేసి ఆ వీడియో క్లిప్స్ వాళ్ళకి పంపించేసి వాళ్ళ వీడియో క్లిప్స్ వాళ్ళకి బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేస్తూ ఉన్నాడు అనమాట. సో వాళ్ళకి చెప్పడం కూడా నేను మీరు వచ్చినట్టు రికార్డ్ కూడా ఉండదు నా హోటల్లో, మొత్తం నేను రిమూవ్ చేస్తాను, డిలీట్ చేస్తాను మీ డేటా అంతా. సో మీరు వచ్చినట్లు కూడా ఉండదు, ఎవరు తీసారో కూడా తెలియదు ఇది. సో మీరు డబ్బులు ఇస్తే డిలీట్ చేస్తానట్లుగా వీళ్ళకి బెదిరించి డబ్బులు అయితే వసూలు చేస్తూ ఉన్నారు. సో ఇది చాలా మందికి చేశాడు ఇట్లా. ఒక కపుల్ అయితే కంప్లైంట్ అయితే ఇచ్చారు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే పోలీసులు వెళ్ళి పట్టుకొని మనల్ని మొత్తం వెనక నుంచి డేటా మొత్తం ఇప్పుడు రికవర్ అయితే చేస్తున్నారు. ఎవరెవరికి చేశాడు ఏంది కథ మొత్తం అన్నీ రికవర్ చేసేసి సో మనల్ని కస్టడీలోకి అయితే తీసుకున్నారు. సో ఇట్లా ఉంటాయన్నమాట. మీరు బయటికి వెళ్ళినప్పుడు ఏమైనా ఓయో రూమ్స్ ఇట్లాంటి వెళ్ళేటప్పుడు కొద్దిగా జాగ్రత్త అయితే ఉండండి. నెక్స్ట్ మనకి రిషబ్ పంత్ని స్కామ్ చేశారు ఒకళ్ళు. నార్మల్గా సోషల్ మీడియాలో ఎక్కువైపోతుంటాయి అనమాట. రిషబ్ పంత్ ట్వీట్ కింద ఒక పోస్ట్ అయితే పెట్టాడు. నాకు కాలేజ్ ఫీ కట్టడానికి 90,000 రూపీస్ కావాలి అన్నట్లుగా పోస్ట్ పెడితే రిషబ్ పంత్ పాపం డబ్బులు వేసేసి మీ డ్రీమ్స్ని మీరు చేసి చేయండి అది అని చెప్పేసి పెట్టాడు ఒకటి. దాని కింద అందరు కామెంట్ సెక్షన్లో మీరు మోసపోయారు, మీరు ఫ్రాడ్ కేసారు, ఇట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకండి అది అని చెప్పి చాలామంది కామెంట్లు పెట్టడం మొదలుపెట్టారు. సోను సూద్కి కానీ ఇప్పుడు రకరకాల అందరు సెలబ్రిటీస్కి అయితే మెసేజ్ అయితే పెడతా ఉంటాడు, రకరకాల పెడుతుంటాడు. నేను ఆర్సీబీ ఫ్యాన్ని, బెట్టింగ్లో 90,000 పెట్టి ఓడిపోయాను, 90,000 నా కాలేజ్ ఫీ అది, సో నాకు హెల్ప్ చేయండి అని ఇట్లా రకరకాల ఒక్కొక్కరికి ఒక్కో టైప్లో మెసేజ్లు అయితే పెడతాడు. సో అట్లా డబ్బులు అయితే వసూలు చేస్తూ ఉన్నాడు ఇట్లా స్కానర్లో పెట్టేసి. సో అందరు వెళ్ళి ఆ అబ్బాయిని కూడా తిట్టారు, దెబ్బకి అకౌంట్ కూడా డిలీట్ చేసేసాడు. సో ఇంకా మరి యాక్షన్ తీసుకోవాలంటే అటు సైడ్ నుంచి తీసుకోవాలి. రిషబ్ పంత్ సైడ్ నుంచి ఏమైనా కంప్లైంట్ ఇస్తే ఏ అకౌంట్లోకి వెళ్ళి డబ్బులు దాని ప్రకారం ట్రేస్ అవుట్ చేసి పట్టుకోవాలనుకుంటే పట్టుకోవచ్చు. ఇదంతా స్కామ్ నడుస్తుంది సోషల్ మీడియాలో. చాలా మంది అయితే స్కామ్ అయితే చేస్తున్నారు. దీనివల్ల ఎవరికి హెల్ప్ చేస్తున్నారో అర్థం కాకుండా, చాలా హెల్ప్ చేయాలనుకున్న వాళ్ళకి కూడా నిజంగా వాళ్ళకి నీడ్ ఉంది, హెల్ప్ చేస్తున్నారో లేదో కూడా అర్థం కాకుండా అయిపోయింది పరిస్థితి. మొత్తం సోషల్ మీడియా అనేది మొత్తానికి ఒక స్కామ్ మీడియా చేసి పడేశారు ఈ స్కామర్స్ అందరు కలిసి. ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు వరకు న్యూస్ అయితే నచ్చితే లైక్ చేయండి. అండ్ రేపు వెళ్ళిండి అవతలని కూడా మీకు వీడియోస్ అయితే మన ఛానల్లో ఖచ్చితంగా ఈవినింగ్ అయితే ఒక వీడియో వస్తుంది. అన్నీ మిస్ కాకుండా అయితే చెక్ చేయండి. మళ్ళీ మనం మండే టెక్ న్యూస్లో అప్పటి వరకు సెలవు. బాయ్.